హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ సాయంత్రం 7 గంటలకి ఐఎమ్ కండక్టింగ్ ఏ ఫ్రీ సెమినార్ ఆన్ హౌ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ 2024. 2024లో యూపీఎస్సీ రాద్దామనుకునే వాళ్ళకి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఇది రాత్రి 7 గంటలకు అవుతుంది. మీరు ఇది ఎలా అటెండ్ అవ్వాలంటే ఎయిదర్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు అవర్ కోర్స్ కాల్డ్ యూపీఎస్సీ డెమో విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. మన వెబ్సైట్కి వెళ్ళి మీరు సెర్చ్ బాక్స్లో యూపీఎస్సీ డెమో అని కొడితే ఇట్స్ ఏ ఫ్రీ కోర్స్. దాంట్లో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. 7 o'clock మీకు క్లాసు ఆటోమేటిక్గా వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా మన వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్ 2 ఉన్నాయి. వాటిల్లో మీరు ఉంటే ఆ గ్రూప్లో నేను లింక్ పెడతాను, జూమ్ లింక్ పెడతాను. కామెంట్ సెక్షన్లోను, డిస్క్రిప్షన్లోను ఈ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ మీకు దొరుకుతాయి. అక్కడ నేను జూమ్ లింక్ పెడతాను, మీరు క్లిక్ చేసి జాయిన్ అయిపోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ పైన మనం ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ రన్ చేస్తున్నాం. సో 48,000 రూపాయలకే ఆన్లైన్ ప్రోగ్రామ్, 58,000 రూపాయలకి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు ఫ్లాట్ 17,000 రూపీస్ డిస్కౌంట్ అనేది కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 28th February ఓన్లీ. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. వివరాల కోసం కనుక్కోండి. యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఏ ఆప్షనల్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు కేవలం 22,000 రూపాయలు పే చేసి. సో 13,000 రూపీస్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. మంత్ ఎండ్ వరకు ఉంది. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. సో ఇవాళ ఆర్టికల్ గోయింగ్ ఆఫ్ కోర్స్ అనే టైటిల్తో వచ్చింది. ఆఫ్ కోర్స్, కోర్స్ అంటే దారి, అంటే సరైన దారిలో వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్, ఇది కోర్స్ అంటే. సో దిస్ ఈజ్ ద రూట్, ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్ కోర్స్. ఏంటది? మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సరైన దారిలో తీసుకెళ్ళట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకి GS2 గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, GS3 కింద కూడా వస్తుంది. రెండింటి పరంగా కూడా ఇది యూస్ఫుల్. ద సెంటర్స్ సజెషన్స్ ఆన్ చేంజెస్ ఇన్ మన్రెగ్స్ సీమ్ మిస్గైడెడ్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సజెషన్స్ ఇస్తుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది. అవి దే సీమ్ మిస్గైడెడ్. అవి తప్పుడు గైడెన్స్తో వస్తున్నట్టుగా, అంటే ఎవరో సెంటర్ని తప్పు దారిలో తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రాంగ్ గైడెన్స్తో వచ్చిన సలహాల్లాగా ఉన్నాయి. ప్రాపర్ గైడెన్స్ ఉంటే అట్లాంటి సలహాలు వచ్చేవి కాదు అనేది పాయింట్. నిన్న డైలీ ఎకానమీ సిరీస్లో ఈ ఆర్టికల్ కవర్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటనేది ఎడిటోరియల్లో ఎలాగూ ఇస్తారు కాబట్టి లైన్ బై లైన్ మనం చదువుకుంటూ వెళ్దాం. సారీ. A key to success of any welfare program is the conviction in its implementation. ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలన్నా వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కీ ఏంటి? ఈజ్ ద కన్విక్షన్. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు నువ్వు నమ్మి చేయాలి. ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలకి మంచి జరుగుతుందని ప్రభుత్వం స్ట్రాంగ్గా నమ్మాలి. నమ్మినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా దానికి ఎఫర్ట్స్ పెడతావు. నువ్వు అటు ఇటుగా ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, నేను యూపీఎస్సీ కోసమే పుట్టాను అని చెప్పి నీకు నమ్మకం పుడితే, ఆ కన్విక్షన్ ఉంటే నీ ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది. ఏదో ఒక జాబు, ఏదో గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పి కూర్చున్నావు అనుకో, ఇంకోలా ఉంటుంది. సో వెన్ యూ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ కన్విక్షన్, ఈవెన్ యువర్ ప్రిపరేషన్ విల్ నాట్ బీ స్ట్రాంగ్. ప్రభుత్వం విషయంలో కూడా అంతే. స్కీమ్ పైన ప్రభుత్వానికి స్ట్రాంగ్ కన్విక్షన్ లేకపోతే ఇంప్లిమెంటేషన్లో కూడా సిన్సియారిటీ తగ్గిపోతుంది. ఆ కన్విక్షన్ అనేది ఇంపార్టెంట్, అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఇన్ ద 17 years సిన్స్ ద మన్రెగ్స్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్, 17 ఏళ్ళకి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. 17 ఏళ్లలో స్టడీస్ హ్యావ్ అసర్టెడ్, స్టడీస్ ఏ విషయాన్ని నొక్కి చెప్తున్నాయి? ఇట్స్ నెట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఈ స్కీమ్ వల్ల పాజిటివ్ ఇంపాక్టే కనిపించిందని చెప్పి రకరకాల స్టడీస్ తేల్చి చెప్తున్నాయి. ఫ్రమ్ రెడ్యూసింగ్ పెన్యూరీ అంటే కటిక పేదరికం, అంటే ఏ పని లేక, సంపాదన లేక ఖాళీగా కూర్చునే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు వ్యవసాయం, మనకి పల్లెటూరు అంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండెంట్. అగ్రికల్చర్ పనులు లేవనుకోండి, అప్పుడు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆదాయం ఉండదు. అట్లాంటి పరిస్థితి లేకుండా ఇది చేస్తుంది. త్రూ ప్రొవైడింగ్ ఆఫ్ సీజనల్ ఎంప్లాయ్మెంట్, సీజన్ కాని టైంలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. మరి ఇది ప్రతి వ్యక్తికి కనీసం 100 పని దినాలు కేటాయించాలి అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఓకేనా?
సో మీరు పర్ డే ఎంత అని చెప్పేసి మినిమం వేజెస్ ఉంటాయి. నువ్వు 100 రోజులు పని చేస్తే నీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదు. వ్యవసాయం పనులు లేనప్పుడు ఖాళీ అయిపోయి సిటీకి మైగ్రేషన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడే కూర్చొని పనులు చేసుకోవచ్చు. పూడిక తీతలు కావచ్చు, చెరువుల్లో పూడికలు తీయడం కావచ్చు, లేకపోతే మనకి వాటర్ పిట్స్, సోకింగ్ పిట్స్ అంటారు చూడండి, గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ కోసం పిట్స్ తవ్వడం కావచ్చు. ఇట్లాంటివి రకరకాల కార్యక్రమాలు ఊర్లో వీటి ద్వారా చేయిస్తూ ఉంటారు. చేసి ప్రభుత్వం పే చేస్తుంది అనమాట. అండ్ దేర్ బై ఇంప్రూవింగ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అమాంగ్ ద ఇన్వేరియబుల్లీ పూర్ సిటిజన్స్ హూ అవైల్ ద స్కీమ్. బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఏ రకంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే అట్లీస్ట్ వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కూడా కలుగుతుంది. ఇదొకటి అంటే పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళ కన్జంప్షన్ని బూస్ట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. దాంతోపాటు ఇంకా ఏం చేస్తుంది, ఫ్రమ్ రెడ్యూసింగ్ దిస్ టు యాక్టింగ్ యాజ్ ఇన్సూరెన్స్ డ్యూరింగ్ మాన్సూన్ డెఫిషియెంట్ సీజన్స్. మాన్సూన్ డెఫిషియెంట్ సీజన్స్ ఉన్నాయి, సరైన వర్షాలు పడని రోజులు ఉంటాయి అనుకోండి, అప్పట్లో ఇది ఒక ఇన్సూరెన్స్ కింద పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి, మనకి ఆదాయ మార్గం కింద పనికొస్తుంది. బిసైడ్స్ అలోయింగ్ ఫర్ గ్రేటర్ ఫుడ్ సెక్యూరిటీ త్రూ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ హెల్ప్డ్ బై ద వర్క్స్ జనరేటెడ్. ఇంకోటి ఏంటి, వీళ్ళు చేసే పని వల్ల కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. చెరువులు ఇంకా పరిపుష్టం అవుతాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు అంటే అటు వ్యక్తులకి ఉపయోగం ఉంది, వీళ్ళు చేసిన పనుల వల్ల రూరల్ ఏరియాస్లో కొన్ని వర్క్స్ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ చేస్తూ ద స్కీమ్ కంటిన్యూస్ టు బి ఏ రోబస్ట్ వెల్ఫేర్ టూల్. ఒక మంచి వెల్ఫేర్ టూల్గా ఇది పనికొస్తుంది. అంటే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది, అలాగే వీళ్ళకి సంక్షేమాన్ని కూడా అందిస్తుంది. అలాగని చెప్పి ఊరికే పని లేకుండా డబ్బులు పెట్టడం కూడా కాదు, వాళ్ళతో పని చేయించి వాళ్ళకి మనీ ఇచ్చే ఒక మంచి టూల్ లాగా ఇది పనిచేస్తుంది. దిస్ వాజ్ ఈవెన్ క్లియరర్ డ్యూరింగ్ ద పాండమిక్ టైంలో ఇంకా మనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఎంత యూస్ఫుల్ అయ్యింది అని. పాండమిక్ టైంలో సిటీస్లో ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ క్లోజ్ అయిపోవడం వల్ల దే హ్యాడ్ టు గో బ్యాక్ టు విలేజెస్. అందరూ విలేజెస్కి వచ్చారు. మరి విలేజెస్లో ఉన్న వాళ్ళకి పని లేకపోతే ఎలాగా, వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది? సో వాళ్ళంతా ఏం చేశారు, ఆ టైంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో రిజిస్టర్ అయ్యి వీళ్ళందరూ కూడా పనిచేసి ప్రభుత్వం దగ్గర తీసుకోగలిగారు. వెన్ థౌజండ్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ హూ లెఫ్ట్ అర్బన్ ఏరియాస్ డ్యూ టు లాక్డౌన్స్ took up work under MNREGs in rural areas where demand for menial but arduous work peaked. మీకు ఏంటంటే పల్లెటూరులో ఉండే పనులు ఎలా ఉంటాయంటే మనకి మీనియల్ అంటే పెద్ద కష్టమైనవి, స్కిల్ఫుల్ అని కాదు, బట్ ఆర్డియోస్ అంటే హార్డ్ వర్క్ చేయాల్సినవి. హార్డ్ వర్క్ అంటే మెంటల్ కాదు, ఫిజికల్ వర్క్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మెంటల్ వర్క్ కంటే. అట్లాంటి వర్క్కి డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆ టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేశారు. There is of course the case that the scheme has still not transcended into creating more useful assets beyond roads and irrigation canals and requires broad basing and better implementation. అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ స్కీమ్లో ఎప్పుడు ఏం చేస్తారంటే రోడ్లు వేయడం, అక్కడ రూరల్ ఏరియాస్లో రోడ్లు వేయడం, లేదా ఇరిగేషన్ కెనాల్స్ వాటిని తవ్వడం, ఇందాక చెప్పినట్టు చెరువులు, పూడికలు, ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ దగ్గర ఆగిపోయింది. అందుకంటే ఇంకా కొంచెం యూస్ఫుల్ పనులు చేయించగలిగితే ఇంకా బాగుండేది. సో బ్రాడ్ బేసింగ్ అనేది జరగాలి. బ్రాడ్ బేసింగ్ అంటే వర్క్స్ అండర్ MNREGs ఆర్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ 2 or 3 ఆస్పెక్ట్స్. అలా కాకుండా ఇంకా ఎక్కువ కైండ్స్ ఆఫ్ వర్క్స్ వీళ్ళతో చేయించగలిగితే, విషయం ఏంటంటే ఫిజికల్ అంటే బ్రెయిన్ పెట్టకుండా ఫిజికల్ ఒక పార, కత్తవ లేకపోతే వీటిని పట్టుకొని చేసే పనులే ఎక్కువగా దీని కిందకి వస్తున్నాయి. కొంచెం స్కిల్ వాడాల్సిన వచ్చేసరికి పక్కకి వెళ్ళిపోతున్నాయి, అవి వేరే ప్రోగ్రామ్స్లోకి వెళ్తున్నాయి అన్నమాట. సో బ్రాడ్ బేస్ చేసి ఇంకా ఎక్కువ రకాల కార్యక్రమాలు ఈ స్కీమ్ కిందకి తీసుకొస్తే పర్మనెంట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయగలుగుతాం అనేది ఒక ఆస్పెక్ట్. దాని మీదకి దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికైతే స్కీమ్ ఆ లెవెల్కి ట్రాన్సెండ్ అవ్వలేదు, ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు అని అర్థం. But it must be said that the Union government's treatment of the scheme has graduated from a case of lukewarm acceptance of its need because of its popular impact to treating it as a fiscal burden. So దీని మీనింగ్ ఏంటమ్మా? ద యూనియన్ గవర్నమెంట్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ స్కీమ్ని యూనియన్ గవర్నమెంట్ ట్రీట్ చేసే విధానం అనేది హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ కేస్ ఆఫ్ లూక్వామ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇట్స్ నీడ్. లూక్వామ్ రెస్పాన్స్, లూక్వామ్ యాక్సెప్టెన్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, కొంచెం అన్నట్టు. బికాజ్ ఆఫ్ ఇట్స్ పాపులర్ ఇంపాక్ట్. పాపులర్ ఇంపాక్ట్ అంటే అర్థమేంటి? చాలామంది ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది, చాలామంది
ప్రజల్లో దీని గురించి అవగాహన ఆల్రెడీ ఉంది, చాలామందికి అది యూజ్ అవుతుంది. సో దానివల్ల తప్పనిసరిగా, ఎందుకంటే ఇది యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్, మన్మోహన్ సింగ్ గారి హయాంలో వచ్చిన స్కీమ్, ఇది బీజేపీ యొక్క సొంతంగా వచ్చిన స్కీమ్ కాదు. సో కాబట్టి ప్రతి గవర్నమెంట్కి ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్స్ని కంటిన్యూ చేయాలంటే ఎక్కడో చిన్న నొప్పి, ఓకే, ఎంత చేసినా క్రెడిట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. అందుకని ఇష్టం ఉన్నా లేకుండా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది స్టార్టింగ్లో, టు ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ ఫిస్కల్ బర్డెన్. ఇప్పుడు ఎలా ఆలోచిస్తుందంటే ఇది ఒక మనకి భారం అయిపోతుంది, మన ఫిస్కల్ బర్డెన్గా ఇంతంత ఖర్చు అయిపోతుంది దీనివల్ల అనే ఆలోచనలోకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మారిపోయింది. ఇష్టం లేకుండానే మెల్లగా యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు ఒక బర్డెన్ లాగా దాన్ని చూస్తుంది. Such a reading can be justifiably made if the reduced allocation for the scheme in the union budget from 2.14% of the overall outlay in FY23 to 1.33% in FY24 is considered. అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఇలా ఇవ్వాల్సి వచ్చింది, హిందూవాడు ఎందుకు ఇలా అన్నాడంటే, అంటే ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేశారు, దాని నుంచి ఇప్పుడు దానికి బర్డెన్ లాగా చూస్తున్నారు అనే స్టేట్మెంట్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది. మీరు FY23 బడ్జెట్ కేటాయింపులో 2.14% ఉంటే FY24 బడ్జెట్ కేటాయింపులో ఈ స్కీమ్కి 1.33% మాత్రమే ఉంది. అంటే కేటాయింపులు తగ్గించారంటే ప్రభుత్వం దీని ఒక బడ్డెన్ లాగా చూస్తుంది, దీనికి అయ్యే ఖర్చులు వీలైనంత తగ్గించుకోవాలని, వదిలించుకోవాలని చూస్తోంది అని చెప్పి మనకు అనిపిస్తుంది అని ఈ స్టేట్మెంట్ మీనింగ్. దిస్ వాజ్ డిస్పైట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎక్స్పీరియన్సింగ్ వేజ్ డిలేస్ అండ్ అండర్ ఫండింగ్. రీసెంట్గా ఇంప్లిమెంటేషన్లో మనకి ఏం కనిపిస్తుంది, వేజ్ డిలేస్, పనిచేసిన వాడికి వెంటనే డబ్బులు రాకపోవడం, ఫండింగ్ అనేది లేకపోవడం, ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎడిషనల్గా ఇంకా కేటాయింపులు తగ్గించుకుంటూ వెళ్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో డిప్రెస్డ్ డిమాండ్. దీనివల్ల డిమాండ్ కూడా డిప్రెస్ అయిపోయింది. ఎందుకని, సరిగ్గా ఇప్పుడు నువ్వు పని చేస్తావు, వెంటనే డబ్బులు రాకపోతే రూరల్ వర్కర్ ఇష్టపడ్డావు, ఈరోజు పని చేస్తే సాయంత్రానికి ఇచ్చేయాలి, అలా లేనప్పుడు వాళ్ళు ఇష్టపడరు. సో అదేమైంది, ఇట్ లెట్ టు డిప్రెస్డ్ డిమాండ్. ఎవడు చేస్తాడు, డబ్బులు ఇవ్వరు అన్నట్టు అయిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. విత్ ఫార్మల్ రిక్వెస్ట్ ఫర్ వర్క్ ఓన్లీ బీయింగ్ ఏ పోర్షన్ ఆఫ్ యాక్చువల్ డిమాండ్. అర్థమవుతున్న, రిక్వెస్ట్ అనేది తగ్గిపోయింది, అంటే వర్క్ చాలా ఉంది కానీ వర్క్ చేయాలని వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఎందుకంటే పేమెంట్ సరిగ్గా రావట్లేదు కాబట్టి. ఆల్సో దెర్ ఈస్ మచ్ ఎవిడెన్స్ దట్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ హ్యావ్ నెయిదర్ రెడ్యూస్డ్ కరప్షన్ నార్ రెడ్యూస్డ్ వేజ్ పేమెంట్ డిలేస్ వైల్ క్రియేటింగ్ హర్డిల్స్ ఫర్ అఫీషియల్స్ అండ్ వర్కర్స్ డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ చేయాలి అంటుంది. అంటే ఎవరు ఈ స్కీమ్ కింద రిజిస్టర్ అయినా వాళ్ళకి పేమెంట్ చేయాలంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుతో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. సో మేము ఆధార్ బేస్డ్ పేమెంట్ చేస్తాం, ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే డబ్బులు పడతాయి అనేది ప్రభుత్వం చెప్తోంది. దీనివల్ల కరప్షన్ తగ్గుతుందని ప్రభుత్వం యొక్క వాదన. అన్ఫార్చునేట్లీ ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్స్కి వెళ్ళిన తర్వాత కూడా కరప్షన్ ఏమీ తగ్గలేదు, ప్లస్ దీనివల్ల ఇంకా తలనొప్పులు పెరిగాయి. కొంతమందికి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వకపోవడం, ఆ లింక్ అయినా సరే బ్యాంక్ అకౌంట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేమెంట్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ అవ్వకపోవడం, ఇట్లా రకరకాల సమస్యల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్కర్స్, అఫీషియల్స్ ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ హ్యాస్ నౌ సెడ్ దట్ ద యాక్ట్ షుడ్ బి అమెండెడ్ టు చేంజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ 100% బై ద గవర్నమెంట్ టు 60-40 స్ప్లిట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ స్టేట్స్ మోర్ విజిలెంట్ రిగార్డింగ్ కరప్షన్. సో కరప్షన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, స్టేట్స్ పూర్తిగా పట్టించుకోవట్లేదు కాబట్టి మొత్తం ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తే స్టేట్స్ అసలు ఖాతరు లేకుండా ఉంటున్నాయి. అలా కాకుండా దీనికి అయ్యే ఖర్చులో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తే అప్పుడు వాళ్ళ పాకెట్లోంచి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా కేర్ తీసుకుంటాయి, కరప్షన్ లేకుండా అర్హుడైన వాళ్ళకి మాత్రమే డబ్బులు అందేలాగా చూస్తాయి. ఆ రకంగా చట్టంలో మార్పు తీసుకురావాలి అని చెప్పి యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ అన్నారు. బట్ దిస్ విల్ ఓన్లీ లీడ్ టు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఇన్ ఫండింగ్. దీనివల్ల ఏమవుతుంది, ఫండింగ్లో కాంప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయి. దేర్ హ్యాస్ బీన్ ఏ ష్రింకింగ్ ఇన్ ద స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ఫాలోయింగ్ GST అండ్ ఫినాన్షియల్ స్ట్రెసెస్ డ్యూరింగ్ ద పాండమిక్. స్టేట్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్నాయి, GST వచ్చిన తర్వాత స్టేట్స్కి వచ్చే ఆదాయం తగ్గుతోంది ఒక పక్క, పాండమిక్ వల్ల కూడా స్ట్రెస్ పెరిగింది. ఇలాంటి టైంలో స్టేట్స్కి ఫండింగ్ చేయమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. స్టేట్స్ టేకింగ్ అప్ 40% ఆఫ్ ద ఫండింగ్ బర్డెన్ వుడ్ ఎఫెక్ట్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ ఈవెన్ ఫర్దర్. స్టేట్స్కి బర్డెన్ పెట్టారనుకోండి, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేక వాళ్ళు పేమెంట్స్ చేయక ఇంకా పేమెంట్ ఇష్యూస్ పెరిగిపోతాయి. Besides, MANREGS is a demand-driven program and salient, especially in poorer states, and is incumbent upon the center to ensure its robust funding instead of putting the onus on individual states టు డూ సో. అండ్ MANREGS అనేది ఏంటి, డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్, అంటే అడిగిన వాళ్ళకి కల్పించాలి.
పని అనేది కల్పించాలి. ఎవరైతే అడుగుతారో పని కావాలని వాళ్ళకి కల్పించాలి. ఎక్కువగా పూర్ స్టేట్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా లేని పూర్ స్టేట్స్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ వేరే ఆపర్చునిటీస్ లేనప్పుడు, అగ్రికల్చర్ సరిగ్గా లేనప్పుడు, ఇండస్ట్రీస్ సరిగ్గా లేనప్పుడు ఊర్లో ఉండి పని చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో కాబట్టి పూర్ స్టేట్స్లో దీని యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ పూర్ స్టేట్స్ అంటేనే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పూర్ అంటే అర్థమైంది స్టేట్కి ఎనఫ్ డబ్బులు లేవు. మరి ఫండింగ్ ఎక్కడ తెస్తాయి? స్టేట్స్ సఫర్ అవుతాయి కదా. అందుకని చెప్పి ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ద సెంటర్. సో ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అంటే సెంటర్ యొక్క బాధ్యత ఇది అని, టు ఎన్ష్యూర్ రోబస్ట్ ఫండింగ్ రోబస్ట్గా స్ట్రాంగ్గా ఉండేలాగా ఎన్ష్యూర్ చేయాల్సిన బాధ్యత సెంటర్ పైనే ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ ద ఆనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ, స్టేట్స్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టేయకుండా మొత్తం తనే ఎన్ష్యూర్ చేస్తే బాగుంటుంది అనేది పాయింట్. Government must change its approach towards MNREGS by recognizing its potential in catering to the poor's right to work. ప్రజల యొక్క రైట్ టు వర్క్ని క్యాటర్ చేయడానికి MNREGSకి మంచి పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని ప్రభుత్వం అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా కన్విక్షన్తో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని దానికి బర్డెన్ లాగా చూస్తుంది. అది కరెక్ట్ కాదు, సరైన విధానం కాదు అనేది ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఏపీపీఎస్సీ మరియు తెలంగాణ గ్రూప్ 2 రెండింటికి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేసామమ్మా లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో. ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ కావాలంటే 15,000 రూపాయలకి అందిస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే 20,000 పే చేసి మీరు రావచ్చు. 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఫీజు వ్యాలిడ్, తర్వాత ఫీజులు పెరుగుతాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేసిన వాళ్ళు, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మెయిన్స్కి అల్టిమేట్ క్రాష్ కోర్సు February 2 ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అయిపోయిన క్లాసెస్ మీకు రికార్డింగ్స్ ఉంటాయి, ఏవి మిస్ అవ్వో, మీరు భయపడక్కర్లేదు. కొంతమంది లేట్గా రిలీజ్ అవుతున్నారు. ఇప్పటికన్నా సరే ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను ప్రిపేర్ అయిపోవాలి, ప్రాపర్గా రాయాలి గ్రూప్ 1 మెయిన్స్ అనుకుంటే వితౌట్ వేస్టింగ్ టైం యూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ. ఆల్రెడీ అయిన క్లాస్ యొక్క రికార్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. ఫీజు కేవలం 10,000 రూపాయలు, 9999 మాత్రమే. టేక్ కేర్, బాయ్.